ఐఐసి పరిధిలో 1,75,000 ఎకరాలను తాకట్టు పెట్టే కుట్రపూరిత స్కెచ్ ను సీఎం రేవంత్ రెడ్డి వేసినట్లు తన వద్ద నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. టీజీఐఐసిని ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ గా కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసింది అని, కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన అని వెల్లడించారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్చేంజిలో కుదోపెట్టే కుట్ర జరుగుతుందని, పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవడానికి టీజీఐఐసి ద్వారాలు తెరిచారు అని మండిపడ్డారు. కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని, తెలంగాణ భూములను స్టాక్ ఎక్స్చేంజ్ లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆమె ప్రశ్నించారు. స్టాక్ ఎక్స్చేంజిలో నష్టం జరిగితే తెలంగాణలో జమ చేసుకున్న భూముల భవితత్వం ఏమిటి అని, తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస ఆలోచన చేయకపోవడం దారుణమని కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీఐఐసిని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, గత 16 నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి 1.8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని తెలిపారు. తెచ్చిన అప్పులతో ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు, అభివృద్ధికి వెచ్చించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. తులం బంగారం ఇవ్వలేదు, మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయలేదు, ఏమీ చేయలేదు. గతంలో చేసిన అప్పులకు కేవలం 80,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం తిరిగి చెల్లించిందని అన్నారు. మిగిలిన 1,00,000 కోట్లు ఎక్కడికి వెళ్లాయని ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నామని, 1,00,000 కోట్లను పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించారని చెప్పారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసి నేరుగా 20% కమిషన్ సీఎం రేవంత్ రెడ్డి తీసుకోనున్నట్లు ఆరోపించారు. దాదాపు 20,000 కోట్లు రేవంత్ రెడ్డి సొంత ఖజానాకు వెళ్లిందని అన్నారు. తాను చెప్పింది తప్పైతే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అని రేవంత్ కు సవాల్ విసిరారు. ఒక మంత్రి సొంత కంపెనీకి, మెగా కంపెనీకి బిల్లులు చెల్లిస్తున్నారు కానీ చేసిన అభివృద్ధి పనులకు కాదని, వేల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఒక మంచి పని కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నీచమైన మాటలు మాట్లాడుతున్నారని, కంచగచ్చిబౌలిలోనే 400 ఎకరాలను తాకట్టు పెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చి చెట్లను, ప్రకృతిని నాశనం చేసే ప్రయత్నం చేసే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలు ఆందోళన చెందారు అని ఆమె గుర్తు చేశారు.